ఓం నమో వెంకటేశాయ. అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయన చుట్టూతా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రస్తుతము జరుగుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్కి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఎందుకు ఏమిటి అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం. నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటా, ప్రతి జాతకుడికి సంబంధించి షష్టాష్టకాలు, వివాహం చేసుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు, ఎలాంటి భాగస్వామ్య కార్యక్రమాలు చేసుకోవద్దు, షష్టాష్టకాలు అని చెప్తా ఉంటా. షష్టాష్టకాలు అంటే ఒక రాశి నుండి ఇంకో రాశికి 8 కానీ 6 కానీ కాంబినేషన్ వచ్చినప్పుడు దాన్ని షష్టాష్టకాలు అంటాం. ఓకే, అల్లు అర్జున్ గారిది కన్యా రాశి, సుకుమార్ గారిది కుంభరాశి. సో ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారిది కన్యా రాశి, సుకుమార్ గారిది కుంభరాశి. కన్యా రాశి నుండి కుంభరాశి 6 అవుతుంది, కుంభరాశి నుండి కన్యా రాశి 8 అవుతుంది. దీన్నే షష్టాష్టకాలు అంటారు. 6 అంటే షష్టము, 8 అంటే అష్టము. సో ఇదే కాకుండా వీళ్ళ జాతకాల్లో ఇంకేం జరుగుతూ ఉంది. షష్టాష్టకాలు అయినప్పుడు కాంబినేషన్ జరగగానే ఇమీడియట్గా గొడవలు జరగవు, సంచలనాలు జరగవు. వాళ్ళ జాతకములో సంచలనాలు జరగడానికి కావలసింది శని ఏ స్థానాల్లోకి వస్తున్నాడు, అలాగే శని గోచారంలో ఎక్కడున్నాడు, గ్రహచారంలో ఎక్కడ ఉన్నాడు, దశా చిత్రంలో ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని, లగ్నంలో ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బేస్ చేసుకొని సంఘటనలు ఫైర్ అనేటువంటివి జరుగుతాయి. ఎలాగైతే గాలిలో 2 వైర్లు కలిసినప్పుడు ఫైర్ ఉత్పత్తి అవుతుందో, మెరుపులు ఉత్పత్తి అవుతాయో, అలాగే ఈ 2 కాంబినేషన్స్లో ఈ శనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ భాగస్వామ్యమైనప్పుడు ఒకటేసారి బ్లాస్ట్ అవుతాయి. ఈ బ్లాస్ట్ కారణం చేత ఆ చుట్టుపక్కల ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఉదాహరణ, ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ గారి జాతకంలో శని 6వ ఇంట్లో ఉన్నాడు. శని 6ను ఎవరైనా చెప్తారు శత్రుస్థానము, రోగస్థానము. మరి శనికి శత్రుస్థానం అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ గారికి సంబంధించి కన్యా రాశికి శని 6వ ఇంట్లో ఉన్నాడు, కుంభంలో ఉన్నాడు. కన్యా, తుల, వృచ్చికం, ధనుసు, మకరం, కుంభం 6వ ఇంట్లో శని ఉన్నాడు. మరి శత్రుస్థానం అని చెప్పుకున్నాం మనం. ఏం జరిగింది మరి శత్రుస్థానం అంటే, గత 6 నెలల నుండి, సంవత్సరం నుండి, ఇంచుమించు నాకు తెలిసి ఏప్రిల్ అనుకుంటా, 2024 ఏప్రిల్ నుండి అల్లు అర్జున్ గారి మీద విపరీతమైనటువంటి శత్రువుల దాడిని మనం చూస్తూ ఉన్నాము. సో అది శత్రుస్థానం. రెండవది, మరి రోగస్థానంలో ఆయనకి ఏం జరిగింది అంటే, ఈ సమస్యల వల్ల, జైలుకి వెళ్ళడం వల్ల, ఇతరత్ర సమస్యల వల్ల మానసికంగా ఆయన డిస్టర్బ్ అవ్వడం జరిగింది. సో మనోవ్యాధి అంటే 6వ స్థానంలోకి వచ్చిన శని ఈయనకి ఇవ్వాల్సిన 2 ఇచ్చినాడు. మూడవది ఉంది 6వ స్థానంలో పెను సంచలనానికి దారితీసే అవకాశం. సో అదేమిటి అంటే పెను సంచలనము. ఆయనకు సంబంధించి, ఆయన సినిమా పుష్ప 2కు సంబంధించి అతిపెద్ద సంచలనాలు మనం చూస్తూనే ఉన్నాము రెగ్యులర్గా లాస్ట్ 1 ఇయర్ నుండి. సో 2.5 సంవత్సరాల పాటు ఉండే శని 6వ ఇంట్లో ఇలాంటి సంచలనము, ఇలాంటి శత్రువుల బాధ, ఇలాంటి మనోవేదన ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సుకుమార్ గారి జాతకంలో ప్రస్తుతము ఏలినాటి శని, జన్మశని నడుస్తూ ఉంది. కుంభరాశిలో శని ఉన్నాడు. 2వ స్థానం అంటే 12, 1, 2 ఏలినాటి శని. సో 12 అనేటువంటిది 1వ పాదము, 2, 1 అనేటువంటిది 2వ పాదం. ప్రస్తుతము ఏలినాటి శని కుంభరాశికి, సుకుమార్ గారికి జన్మశని నడుస్తూ ఉంది. ఈ ఇద్దరి జాతకంలో కూడా 6వ స్థానం శని అనేటువంటిది, జన్మశని అనేటువంటిది ఎప్పటి వరకు ఉంది, 2025 మార్చి 30వ తేదీ, అంటే ఈ సంవత్సరము మార్చి 30 వరకు సుకుమార్ గారి జాతకంలో, అల్లు అర్జున్ గారి జాతకంలో శని అనేటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉండడం చేత వారి జీవితంలో పెను సంచలనాలు, షష్టాష్టక దోషం అనేటువంటిది ఎలివేట్ అయ్యి విపరీతమైనటువంటి సమస్యలకు కారణమవుతోంది. సో అలాగే మరి దీనివల్ల, ఈ కాంబినేషన్ వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు, మైత్రి మూవీస్ వాళ్ళు ఈ సినిమా తీయడం వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అయినారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా కాంట్రవర్షియల్ అయింది ఆయనకు ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి. సో ఈ ఒక్క షష్టాష్టక దోషం ఉన్నటువంటి వ్యక్తుల సాన్నిహిత్యంతో ఉండేవాళ్ళు కూడా ఈ పుష్ప 2కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతము సఫర్ అవుతూ ఉన్నారు. దీనికి కారణము అనేటువంటిది షష్టాష్టక దోషము. అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి ఉన్న షష్టాష్టక దోషము, అలాగే 6వ ఇంట్లో శని అల్లు అర్జున్ గారికి, 12వ ఇంట్లో 1వ ఇంట్లో శని జన్మస్థానంలో ఉండడం వల్ల సుకుమార్ గారికి వీళ్ళ యొక్క కాంబినేషన్ చాలా ఫైర్ అయ్యింది. ఆ ఫైర్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే, ఈ సంవత్సరం 2025 మార్చి 30 వరకు మాత్రమే ఈ సమస్యలు ఎదుర్కొంటారు. తర్వాత కాలంలో మళ్ళీ యథావిధిగా వీళ్ళు ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్ నుండి ఇంకా హై పొజిషన్కు అల్లు అర్జున్ గారు కానీ, సుకుమార్ కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి అనేటువంటిది అతి పెద్దగా కనిపిస్తోంది. సో అదే కాకుండా ప్రస్తుతము ఇంకొక సంచలనం అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇప్పుడు కన్యా రాశిలో అల్లు అర్జున్ గారి జాతకానికి 6వ స్థానంలో ఉన్న శని అల్లు అర్జున్ గారిని ఇంత దెబ్బతీస్తే, రాబోయేటువంటి ఈ మార్చి 30వ తేదీ నుండి, ఉగాది నుండి శని
తులారాశిలోకి 6వ స్థానంలోకి వెళ్తా ఉన్నాడు. అసలు తులారాశికి సంబంధించి ఏముంది అంటే తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు. తెలుగు అనేటువంటిది తులారాశి, తే అనేటువంటిది తులారాశి, చి అనేటువంటిది మీనరాశి, రా అనేటువంటిది తులారాశి. అంటే తులారాశి మీనరాశికి సంబంధించినటువంటివి రెండు ఏమున్నాయి? చిత్ర పరిశ్రమ తెలుగు, రాజకీయాలు తెలుగు. అంటే ఈ రెండు కూడా షష్టాష్టకాలు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి మీనరాశిలో రాబోతా ఉంది. సో మీనరాశికి సంబంధించినటువంటిది ఎఫెక్ట్ బాగా ఉండబోతున్నటువంటి ఎఫెక్ట్ తులారాశి మీద ఉండబోతా ఉంది. 6వ స్థానంలో శని, అలాగే షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ కూడా తులారాశి మీద ఉండబోతా ఉంది, మీనరాశి మీద ఉండబోతా ఉంది. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సినిమా పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి టైటిల్స్ మాత్రమే పడ్డాయి. ఇంకా సినిమా రన్ అవ్వాలి, ఇంటర్వెల్ రావాలి, క్లైమాక్స్ రావాలి. సో మనము చాలా 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 మార్చి 30 నుండి చూడబోతా ఉన్నాము. టు బి కంటిన్యూడ్. ఓం నమో వెంకటేశాయ.